శ్రీమాత్రే నమ. వ్యాస భగవాన్ విరచిత శ్రీదేవి భాగవతం చదువుతున్నాం. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు దీన్ని తెనుగు చేశారు. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాన్ నిత్యం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీదేవి భాగవతం చతుర్థ స్కంధంలో ఉన్నాం. వ్యాస మహర్షి జనమేజయునికి దేవీ భాగవత గాథలను తెలియచేస్తున్నారు. నైమిసారణ్యంలో వ్యాస మహర్షి తెలియచేసిన గాథలను సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియచేస్తున్నారు. జనమేజయుడికి నరనారాయణుల వృత్తాంతాన్ని తెలిపారు వ్యాస భగవానుడు. తెలిపి మహావిష్ణువు కూడా భృగు మహర్షి శాపం వల్ల అనేక జన్మలు ఎత్తాల్సి వచ్చింది అని చెప్పారు. అప్పుడు జనమేజయుడు అడిగాడు, పరాశరాత్మజ, భృగు మహర్షి శపించడం ఏంటి? విష్ణుమూర్తి ఏం అపరాధం చేశాడు? భృగువుకి ఎందుకు కోపం వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి నాకు ఆ గాథ ఏంటో తెలియచేయండి అని అన్నారు. అప్పుడు వ్యాస మహర్షి జనమేజయుడికి ప్రారంభించారు చెప్పడం. శుక్రాచార్యుడు తపస్సు గురించి చెప్పారు. జనమేజయ, హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకుని వేల సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపటికి ఓడిపోయాడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచన సుతుడైన బలికి సింహాసనం అప్పగించి తాను కూడా తపస్సులకు వెళ్ళిపోయాడు. బలి చక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగరేశాడు. హతశేషులైన దైత్యులు బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుడిని శరణు వేడారు. నువ్వు సహాయం చేయకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదు అని ప్రాధేయపడ్డారు. శుక్రాచార్యులు అభయం ఇచ్చారు. నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో, నా బుద్ధి బలంతో, నా వైద్య విద్యతో మీకు నేను సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు. ఓషధి వైద్యం చేశాడు. అందరి గాయాలు నయమయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. ఈ చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులందరూ కలిసి చర్చించారు. భృగువంశ సంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నక ముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దాము అని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మెరుపు దాడి చేశారు. రాక్షసులను ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసిన వాళ్ళు పరుగులు తీయగా మిగిలిన వాళ్ళు శుక్రాచార్యుడు కాళ్ళ మీద పడ్డారు. రక్షించండి మహాప్రభు అన్నారు. భయపడకండి, నేను ఉన్నాను కదా అంటూ శుక్రాచార్యుడు రాక్షసులందరినీ ఓదార్చాడు. శుక్రాచార్యుడిని చూసి దేవతలు ఇంకా అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియచేస్తాను, వినండి అంటూ మొదలెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా అలాగే క్రమక్రమంగా సర్వ రాక్షస సంహారం చేస్తాడు. అది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి, విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏది ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరకు సలహా కోసం వెళ్ళొస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలో వస్తాను అని చెప్పాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు కూడా వెళ్ళిపోతే మరి ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, మీరు వచ్చేలోగా
మాకు ఈ కొద్ది మందిని దేవతలు మట్టుపెట్టేస్తారేమో, మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు, విత్తనాల్లాగా మేము ఈ కొద్ది మందిమే బతికున్నాం, ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. అప్పుడు శుక్రాచార్యులు అన్నారు, దైత్యులారా తప్పదు, నేను వెళ్ళి శంకరుడి దగ్గర నుంచి మంత్ర విద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒక చోట ఎలాగో ఒకలాగా తలదాచుకోండి, శమధమాదులు అలవర్చుకుని తపస్సులు చేయండి, మీ జోలికి అప్పుడు ఎవరు రారు, సామధానాలు ఉపయోగించండి, సమయోచితంగా ప్రవర్తించండి, దేశ కాలాలు బల పౌరుషాలు చూసుకోవాలి కదా, అవసరమైతే శత్రువులకు ఊడిగం కూడా చేయాలి, శక్తికు సమకూరేక సహకరించాలి, ఇది శుభప్రదమైన రాజనీతి అని చెప్పారు శుక్రాచార్యులు. సేవాథ సమయే కార్య శత్రుణాం శుభకామ్యయ స్వశక్త్యుపచయే కాలే హంతవ్యాస్తే మనీషిభి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి, నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళకండి, శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తీసుకొస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాక అని చెప్పి దైత్యుల్ని అందరినీ కూడా ఒప్పించి శుక్రాచార్యులు బయలుదేరారు. ఈ దానవులంతా కలిసి ప్రహ్లాదుణ్ణి ఉభయలకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపించారు. ఆయుధాలు విడిచిపెట్టేశాం, వల్కలాలు ధరించాం, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం, కాబట్టి మీరు ఇంక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలంతా విశ్వసించారు. తాము విసిగిపోయి ఉన్నారు, యుద్ధాలు చేసేసి యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణలు అయ్యారు. దైత్యులు దంభ తాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్య మంత్రాలు నాకు కావాలి, దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి, అలాంటి మహత్తరమైన మంత్రాలను నాకు ఉపదేశించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. మంత్రానిచ్చామ్యహం దేవ ఏన సంతి బృహస్పతౌ పరాజయాయ దేవానా మసురాణాంజయాయ చ. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు పరమేశ్వరుడు ఆలోచించాడు, దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు, ఇతను రాక్షసుల గురువు, వారి విజయం కోరుకుంటున్నాడు, సహజం, మరి నా కర్తవ్యం ఏంటి, నేను దేవతలను రక్షించుకోవాలి కదా అని అనుకుని శుక్రాచార్యుడితో ఇలా అన్నాడు, శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలి అంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరంలో దుష్కరం, చాలా కష్టం, అయినా చెబుతాను విను, చేయగలిగితే చూడు. కింద నుంచి పొగ పెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చేయాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ సిద్ధిస్తాయి, ప్రయత్నించు, నీకు శుభమొగ్గాక అన్నారు. పూర్ణం వర్ష సహస్రంతు కణధూమమవాక్స్వీరా యది పాస్యసి భద్రంతే తతో మంత్రాన్నవాప్స్యసి. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఒక అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తలకిందులా తపస్సు, ధూమపాన తపస్సు. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్నా, మోసం చేద్దాం అనుకున్నారు ఈ రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమలాడుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మం కూడా కాదు, మేము నిరాయుధులం, తపోవృత్తితో బతుకుతున్నాం, మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాం, అలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుణ్ణి, శరణన్నవాడిని, భయభీతుడిని, ఆచార్యుణ్ణి, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రం, మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలాగా అన్నారు. అని అనేసరికి దేవతలు అన్నారు, మీరంతా దొంగ సన్యాసులారా, మాకు మీరు ధర్మపన్నాలు చెప్తారా? మీ గురువు గారిని పంపించారు కదా తపస్సు కోసం, ఆయన వస్తారు, దివ్య మంత్రాలు తెస్తారు, మా మీద ప్రయోగిద్దురు కానీ అని ఎకసెక్కం ఆడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి
శుక్రాచార్యుడు తల్లి భృగు మహర్షి భార్యను శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. ఎందుకంటే కొడుకు అభయం ఇచ్చాడు కదా. భయపడకండి, భయపడకండి, మీరు నా సన్నిధిలో అసలు భయపడకండి అని అంది. రాక్షసులు అమ్మయ్య అనుకున్నారు. తరువుతూ వెన్నంటి వచ్చిన దేవతలకి అయ్యో ఆశ్రమం అనైనా చూడకుండా చొరవగా ప్రవేశించారు ఆ శుక్రాచార్యుడి తల్లి భృగుపత్ని. వారిస్తున్న వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకుని పొడి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని ఏం చేసిందంటే తన తపశక్తితో ఇంద్రుడితో సహా మొత్తం ఆ దేవతలందరినీ నిద్రా వివసుల్ని చేసేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిగి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు. అతన్ని తనలో ప్రవేశింపజేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి చాలా కోపం వచ్చింది. చూడండి నా తపశక్తికి అంటూ ఇద్దరిని కలిపి నిద్రావసుల్ని చేసింది. ఇద్దరు స్తబ్దులైపోయారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగిలిన సకల దేవతలు హాహాకారాలు చేశారు. మహావిష్ణు, ఏమిటి ఆలోచన? ఎందుకు ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారిని వెంటనే సంహరించు, లేకపోతే ఆవిడ మననే సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. దాంతో శ్రీ మహావిష్ణువు భృగుపత్ని మీద చక్రాయుధాన్ని ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తగి కింద పడింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుండి విముక్తులయ్యారు. ఇంద్రుడు మహావిష్ణువుకు సంబరంగానే ఉంది, కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడు అనే శంక కూడా మనస్సును పట్టి భార్య మరణించిన వార్త భృగు మహర్షికి తెలిసింది. ఆయన వలవల ఏడ్చారు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామస గుణం ఎలా చూపించాడు, ఇంతటి అకృత్యం ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని కూడా చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టిందని గమనించకుండా నిరపరాధిని అయిన నా భార్యని నా భార్యను సంహరించాడు కనుక, నన్ను విధురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాలి అనుకున్నాడు. ప్రేరణ ఇంద్రుడిదే అయినా పాపం చేసినవాడు శ్రీ మహావిష్ణువే కదా, అతన్నే శపించాలని నిశ్చయించుకున్నాడు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమో గుణం నాకు ప్రత్యక్షంగా తెలిసొచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నా గుండెల్లో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మానవ లోకంలో పదే పదే జన్మిస్తూ గర్భావాస దుఃఖాన్ని అనుభవించవు కాదా అని శపించాడు. జనమేజయ భృగు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. భూలోకంలో ధర్మ గ్లాని సంభవించినప్పుడల్లా, మనకు భగవద్గీతలో కూడా వస్తుంది కదా, పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అలాగే ధర్మానికి గ్లాని సంభవించినప్పుడల్లా శ్రీహరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తుంటాడు. దానికేం అలా ఉండని జనమేజయ, ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండానికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బ్రతికించుకుంటాను, ఇది నా ప్రతిజ్ఞ అని అన్నాడు. నేను ధర్మం తప్పని వాడినైతే, శీల సంపన్నుడినైతే, ఆడి తప్పని వాడినైతే నా భార్య జీవించుగాక అన్నాడు. నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతల ఉదకాన్ని చిలకరించాడు. మరుక్షణంలో తపస్సుని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్లు చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు సాధు నినాదాలతో దంపతులను అభినందించింది. భార్య పట్ల భృగు మహర్షికి ఉన్న ప్రేమకు, తపశక్తికి అందరూ ఆనంద ఆశ్చర్యాలను ప్రకటించారు. దేవతలు కూడా విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. శుక్రాచార్యుడి తపస్సు ముగింపుకొచ్చింది, మంత్రం సిద్ధిస్తుంది, దాంతో ఏం చేస్తారో అని భయపడ్డారు. తండ్రికి మించిన శక్తిశాలి అవుతాడు, ఎలాగబ్బా అని తల పట్టుకుని కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో కనిపించలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దామని అనుకున్నాడు. సొంత కూతురు జయంతి, ఆ జయంతిని పిలిచి ముఖానికి నవ్వు పులుపుకొని శుక్రాచార్యుడి మీదకి ఒక ఆయుధంలాగా పంపించాడు. తర్వాత సంచికలో ఈ వివరాలు చూద్దాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ సుమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.